హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అండి, డ్రాప్ వస్తుంది, బ్యాక్ ఓపెన్స్ వస్తాయి. అదేవిధంగా పొట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి. ఫస్ట్ ఈ విధంగా క్లాత్ పరుచుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి. చూడండి, ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా కింద కూర ఉంది, అందుకే నేను స్కేల్ తో ఈ విధంగా తీసుకుంటున్నాను. అంటే కూర మనం నడుము బెల్ట్ వేయడానికి అని హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్ గా ఉంటుందని పావించి ఈ విధంగా మార్క్ చేయండి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టికి అండి. బ్యాక్ ఓపెన్ కదా, ఉక్సులు పట్టి కాజా పట్టి వేయడానికి ఒక పావించి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అక్కడి నుంచి మనం మార్క్ చేసుకుందాం. లెంత్ 15, దానికి 3/4 ఇంచ్ కలపండి. అంటే పావుదక్కువ 16. అదే విధంగా దూరంగా కొంచెం మార్క్ చేయండి. పావుదక్కువ 16 ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. షోల్డర్ 6.5 తీసుకోండి. ఆర్మ్ డౌన్ 6.5 తీసుకోండి. ఈ విధంగా బోట్ నెక్ కదా, చెస్ట్ 834 అంటే 1 పార్ట్ 8.5, 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. వేస్ట్ 26, 6.5, అక్కడి నుంచి 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. చెస్ట్ లైన్ లో కూడా పైన షోల్డర్ 6.5 పెట్టాం కదా, అదే విధంగా చెస్ట్ లైన్ లో కూడా 6.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేసేయండి. మనకు ఆర్మ్ హోల్ 7.5 రావాలండి. చూడండి, మార్కింగ్ మీద మెజర్ చేస్తే 7 రావాలి. వస్తే కరెక్ట్, వెరీ గుడ్. ఇలా రావాలి. ఓకే. ఇప్పుడు షోల్డర్ పట్టి తీసుకుందాము. షోల్డర్కి 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా ఎప్పుడైనా కానీ బోట్ నెక్లకి ముందు షోల్డర్ తీసుకుని తర్వాత నెక్ తీసుకుంటాము. నెక్ డౌన్ 3.5 మార్క్ చేయండి. ఈ విధంగా 3.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు నెక్ విడ్త్ 5, దానికి ఒక పావు ఇంచ్ యాడ్ చేయండి. 5.5 మార్క్ చేయండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా లైన్ డ్రా చేసి బ్రాడ్గా కావాలంటే ఇలా మార్క్ చేయొచ్చండి స్కేల్ అవతల వైపు. ఇప్పుడు ఇటు మార్క్ చేస్తే మాత్రం బ్రాడ్గా రాదు, మామూలుగా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా డ్రా చేయండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ని ఇలా పెట్టి బోట్ నెక్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఆర్మ్ హోల్ స్కేల్తోనే మనం అన్నీ గీసేసుకోవచ్చు. నెక్కలు కానీ చాలా వరకు మ్యాక్సిమం అవుతాయి. దాన్ని వాడటం వస్తే ఈజీ. వీల్తో మార్క్ చేయండి. ఈ విధంగా వీల్తో మార్క్ చేస్తే ఏమవుతుందంటే మనం ఉల్టా తిప్పుతాం కదా, అప్పుడు ఈజీగా దాని మీద రివర్స్ చేసుకోవచ్చు. ఈజీగా స్టిచ్ వేస్తే రివర్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇదండి యూజ్. ఈ విధంగా కట్ చేసేసేయండి. కాట్ పెట్టేసేయండి. సెంటర్ కాట్ పెట్టండి. చంకలో కూడా కాట్ పెట్టండి. ఈ విధంగా వీల్తో మార్క్ చేయండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీల్తో మార్క్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టూల్స్ అన్నీ వాడుకుంటే స్టిచ్ చేసేటప్పుడు తక్కువ టైం పడుతుంది. ముందే వాడితే ఈ విధంగా వాడుకుంటే ఇదండి యూజ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఈ విధంగా ప్లేస్ చేయండి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ పావు ఇంచ్ ఎక్కువ ఉంచాం కదా ఉక్సులు పట్టి కాజా పట్టికి, అది బయటికి కనిపించేటట్టు పెట్టండి. ఫ్రంట్ పార్ట్లో మనకు అవసరం లేదు, బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఎక్కువ ఉండాలి. ఈ విధంగా మార్క్ చేయండి. ఎలా ఉందో అలా మార్క్ చేయండి. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ క్రాస్కి ఈ విధంగా మార్క్ చేయండి. చంక దగ్గర నుంచి క్రాస్గా ఉండాలి. చూడండి, ఈ విధంగా మార్క్ చేయండి. వీల్తో మార్క్ చేయండి. చంకలో లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం నీట్గా కట్ చేసేసేయండి. ఈ విధంగా చెస్ట్ 34 అంటే 1 పార్ట్ 8.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. 9.5 దగ్గర మార్క్ చేయండి. 1 ఇంచ్ కలపాలండి. ఈ విధంగా చెస్ట్ 32 అంటే 3.5 దగ్గర మార్క్ చేయండి. కింద పావుదక్కు 3 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా చంకలో వీల్తో మార్క్ చేసాం కదా, ఆ ప్లేస్కి కరువు తీయండి. ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేయండి. పైకి 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి స్ట్రైట్‌గా. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీయండి. ప్రిన్సెస్ కట్‌కి షేప్ తీయండి. ఈ విధంగా ఇప్పుడు కర్వ్ తీయండి. ఇలా వంపు తీయాలి. ఈ విధంగా మార్క్ చేయండి.
ఇప్పుడు చెక్ చేసుకుందాం. వేస్ట్ 26 కదా! వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎక్స్‌ట్రా 1 ½ ఖర్చుందో లేదో చెక్ చేసుకుందాం. కొంచెం తగ్గింది. ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా. ఎందుకంటే తగ్గితే బ్యాక్, ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసినప్పుడు 2 సమానంగా రావు. ఇప్పుడే చెక్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేయండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్‌కి తీసేద్దాం. ఇప్పుడు నెక్ తీసుకోలేదు కదండీ! నెక్ కూడా తీసుకోవాలి. నెక్ తీసుకుందాము. నెక్‌కి 2 ½ వదిలేసేయండి. ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి. ఎప్పుడైనా బోట్ నెక్‌కి నెక్ 2 ½ వదిలేసేయండి. ఈ విధంగా 2 ½ మార్క్ చేయండి. నెక్ డౌన్ 4 మార్క్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఒక బాక్స్ లాగా ఈ విధంగా డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ తీసేయండి. బ్యాక్ బోట్ నెక్ పెట్టానండి. ఫ్రంట్ పార్ట్‌కి కొంచెం రౌండ్ లాగా తీశాను ఈ విధంగా. ఆల్రెడీ వేసుకున్న వాళ్ళైతే వేసుకోగలరు కానండి, కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పి ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా బోట్ నెక్ కాకుండా కొంచెం రౌండ్ తీశాను. ఈ విధంగా మార్కింగ్ మీద ప్రిన్సెస్ కట్ మీద కట్ చేసేసేయండి. ఈ పీస్ తీసేస్తామండి. 2 కలిపి జాయింట్ చేస్తాం అంతేను. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ. ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. డబుల్ ఉంది కదా! మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. 4 లేయర్స్ వస్తాయి. హ్యాండ్స్ తీసుకుందాం. బుట్ట హ్యాండ్స్. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా. హ్యాండ్ లెంత్ 5, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పైన హ్యాండ్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3 దగ్గర మార్క్ చేయండి. బుట్ట కోసం 3 ఇంచెస్ పైకి మార్క్ చేయండి. ఇదే విధంగా కొంచెం దూరంలో మార్క్ చేయండి. పావుదొక వారు దానికి ఆర్మ్ డౌన్ 3 ఇంచెస్ మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. 3 ఇంచెస్ ఇటువైపు నుంచి కూడా మార్క్ చేయండి బుట్టకి. పైన బుట్ట, సైడ్ బుట్ట రావాలంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 7 ½ క్రాస్‌గా 7 ½ మార్క్ చేయండి. పై లైన్ నుంచి ఈ విధంగా 7 ½ 1 ½ ఖర్చు. హ్యాండ్ లూజ్ 5 ½ దానికి 1 ½ ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా. 1 ½ దగ్గర మార్క్ చేయండి. ఇక్కడి నుంచి షేప్ తీసేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ తీయండి. పైన కూడా రౌండ్ తీసేయండి ఈ విధంగా. బుట్టకి ఈ విధంగా కలపాలి. చూడండి. మళ్ళీ స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. 5 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. ఆల్రెడీ బుట్ట హ్యాండ్స్ స్టిచ్చింగ్ మన ఛానల్‌లో వీడియో ఉందండి. ఒకసారి చెక్ చేయండి. ఎలా స్టిచ్ చేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది స్పెషల్‌గా. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేయండి. కాట్ పెట్టండి. ఇక్కడి నుంచి బుట్ట స్టార్ట్ అయిద్దండి. ఫ్రిల్స్ పెట్టుకుంటాము. ఇక్కడ కూడా కాట్ పెట్టండి చంకలో. ఈ విధంగా కాట్ పెట్టిన దగ్గర ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఫోల్డ్ చేసి ఇక్కడ పైన కూడా కాట్ పెట్టేసేయండి. ఇదండి బుట్ట హ్యాండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.